ప్రస్తుతం వియత్నాం వెలిగిపోతుంది. ఎటు చూసినా పరిశ్రమలు జోరుగా పనిచేస్తున్నాయి. వస్తు ఉత్పత్తి బాగా పెరుగుతుండటం, ఇక్కడ నుంచి సప్లై చైనా అనుకూలంగా ఉండటంతో ఆ దేశానికి విదేశీ పట్టుబడులు వెలువెత్తుతున్నాయి. చైనాలో ఏర్పడిన అనుకూలతను వియత్నాం చక్కగా ఉపయోగించుకుంటుంది. అటు అమెరికా ఇటు చైనా కూడా వియత్నాం పట్ల విపరీతమైన ఆసక్తి చూపిస్తుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్లు గత ఏడాది వియత్నాంలో పర్యటించారు. అమెరికా వియత్నాంల మధ్య సంబంధాలు మెరుగయ్యాయి. వియత్నాంను తన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామిగా చెప్పింది అమెరికా. వియత్నాం మొత్తంగా 18 అమల్లో ఉన్న లేదా ప్రణాళికకు సిద్ధమవుతున్న ఉచిత వాణిజ్య ఒప్పందాలకు అంగీకారం తెలిపింది. వాటిలో వాతావరణ మార్పు, కోవిడ్ వంటి మహమ్మారులను ఎదుర్కొనేలా ముందస్తు సన్నద్ధం వంటి ఒప్పందాలు వాటిలో ఉన్నాయి. దక్షిణ చైనా సముద్ర తీరంలో చైనా, అమెరికాల మధ్య నెలకొన్న పోటీలు వియత్నాం కీలకమైన ప్రాంతీయ భాగస్వామిగా ఉండటమే ఇందుకు కారణమని అంటున్నారు విశ్లేషకులు. ప్రపంచంలోని 5 కమ్యూనిస్ట్ దేశాలలో ఒకటైన వియత్నాంకు అంతర్జాతీయంగా విపరీతమైన ప్రాధాన్యత పెరిగిపోతుంది. వియత్నాం సాధించిన ఈ ప్రగతిని భారతదేశం కూడా ఆసక్తిగా గమనిస్తుంది. అయితే అమెరికాతో వియత్నాం సాన్నిహిత్యాన్ని అక్కడి కమ్యూనిస్ట్ నాయకత్వానికి ఆందోళనకరంగా మారుతుంది. ఏది ఏమైనా ప్రపంచ దేశాల్లోనే వియత్నాం ప్రస్తుతం స్పాట్ లైట్ లో ఉంది. ఒకప్పుడు ప్రపంచానికి అంతగా పరిచయం లేని నాయకుల వ్యూహాల నీడలో నడిచిన వియత్నాం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇందుకు అనేక కారణాలుంటున్నాయి అంటున్నారు నిపుణులు. చైనాలో ప్రబలిన కరోనా నుంచి మొదలైతే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుండడంలో అక్కడి పరిశ్రమలు ఇతర దేశాలకు తరలిపోయాయి. వాటిలో ఎక్కువ భాగం వియత్నాం దేశానికి చేరడం ఆ దేశానికి అనుకూలంగా మారింది. అవుట్సోర్సింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ సేవల విషయంలో చైనాకు చక్కటి ప్రత్యామ్నాయంగా మారిందన్నది నిజం. ఎందుకంటే అక్కడ పనిచేసే మానవ వనరులు ఉన్నాయి. అందుకే అక్కడ పరిశ్రమలు వస్తున్నాయి. కాలానుగుణంగా మార్పులు వస్తున్నప్పటికీ కమ్యూనిస్ట్ పార్టీ పాలనలో ఉన్న దేశంలో మాత్రం ఇప్పటికీ అధికారం, రాజకీయ పరంగా అంశాల్లో పాలకులు వెనక్కి తగ్గడం లేదు. ప్రపంచంలోని 5 కమ్యూనిస్ట్ దేశాల్లో ఒకటైన వియత్నాంలో మొదటి నుంచి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ వియత్నాం అధికారంలో ఉంది. అక్కడ ప్రతిపక్షం అనేదే ఉండదు. అసమ్మత స్వరం వినిపించేవారు, తిరుగుబాటుదారులపై అణిచివేత విధానాలు అమలవుతుంటాయి. అసలు అలాంటి వార్తలే బయట ప్రపంచానికి తెలియకుండా చూస్తారు అక్కడి పాలకులు. రాజకీయ నిర్ణయాలన్నీ పార్టీలోని ఉన్నత స్థాయి నేతల చేతుల్లోనే ఉంటాయి. నిర్ణయాల అమలులో వారు అత్యంత గోప్యత పాటిస్తారు. కొద్ది వారాల క్రితం వియత్నాంలోని అత్యున్నత శాసనసభ సెంట్రల్ కమిటీ పాలిట్ బ్యూరోకు సంబంధించిన అంతర్గత డాక్యుమెంట్ బహిర్గతమైంది. అందులో అంతర్జాతీయ భాగస్వామ్యం, అంతర్జాతీయ సంబంధాలపై పార్టీలోని అత్యున్నత నాయకులు వైఖరిని స్పష్టంగా తెలియజేసే విషయాలు ఉన్నాయి. డైరెక్టివ్ 24 గా చెబుతున్న ఈ పత్రాన్ని వియత్నాంపై అధ్యయనం చేస్తున్న మానవ హక్కుల సంస్థ ప్రాజెక్ట్ 88 సంపాదించింది. వివిధ పార్టీ ప్రచురణలలో పేర్కొన్న ప్రస్తావనలను బట్టి చూస్తే ఇది నిజమేనని అర్థమవుతుంది. అందులో అంతర్జాతీయ సంబంధాలు పెరుగుతున్న కారణంగా దేశ భద్రతకు ముప్పు ఏర్పడుతుందనే కాక ప్రతికూల, వ్యతిరేక శక్తుల ప్రభావం గురించి, వాటి విషయంలో అవలంబించాల్సిన విధానంపై కొన్ని స్పష్టమైన హెచ్చరికలు ఉన్నాయి. అంతర్జాతీయ శక్తుల ప్రభావంతో దేశంలో అంతర్గత రాజకీయాల్లో మార్పులు, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు మొదలయ్యే ఆస్కారం ఉంది. ఇక్కడి వారు పౌర సమాజం, స్వతంత్ర యూనియన్లతో పొత్తులు ఏర్పరచుకుని సంబంధాలు కొనసాగిస్తారు. అంతర్గత రాజకీయ వ్యతిరేక సమూహాలు ఏర్పాట్లు కోరుతూ డిమాండ్లు మొదలవుతున్నాయని ఉంది. కొంతకాలంగా వియత్నాం ఆర్థికంగా విజయాలు నమోదు చేసినప్పటికీ ఆర్థిక వ్యవస్థలో భద్రత, ఫైనాన్స్, కరెన్సీ, విదేశీ పెట్టుబడులు, శక్తి వనరులు, ఉపాధి వంటి అంశాల్లో బలంగా లేదు. విదేశాలపై ఆధారపడుతున్నది సున్నితమైన అంశం. అది పోను పోను ముప్పుగా పరిణమించవచ్చు. తమ దేశం గురించి తప్పుడు ప్రచారాన్ని చేయకుండా సోషల్ మీడియాపై పర్యవేక్షణ, స్వతంత్ర రాజకీయ సంస్థల ఏర్పాటును అనుమతించకపోవడం, అంతర్జాతీయ సంస్థలతో సంబంధాలు పెరగడాన్ని అక్కడి ప్రభుత్వం ఓ కంట కనిపెడుతుంది. అయితే ప్రస్తుతానికి మాత్రం వియత్నాం ఎదగాలన్నా, ఆర్థిక స్థాయిని మరో మెట్టుకు తీసుకెళ్లాలన్నా ఆ దేశానికి అమెరికాతో దగ్గర సంబంధాలు అవసరం. కానీ అమెరికా వియత్నాంలో తన ప్రాబల్యం పెంచుకోవడం వల్ల వియత్నాంలో ప్రజాస్వామ్యం అనుకూల భావాలు పెరుగుతాయని భావిస్తున్నారు. అది దేశంలో కొనసాగుతున్న అధికార పార్టీ గుత్తాధిపత్యానికి ముప్పు తెస్తుందని పార్టీలోని బలమైన శక్తులు ఆందోళన చెందుతున్నాయి. ప్రపంచ వాణిజ్య తయారీ కేంద్రంగా వియత్నాం మారడంపై అక్కడి కమ్యూనిస్ట్ నేతల్లో సందిగ్ధత నెలకొంది. ఆ దేశం వేగంగా అభివృద్ధి చెందాలంటే విదేశీ పెట్టుబడులు, సాంకేతికత రెండూ అవసరం. వియత్నాం సంతకం చేసిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్లో 2020లో యూరోపియన్ యూనియన్తో కుదుర్చుకున్న ఒప్పందం ఒకటి. అందులో శ్రామిక హక్కులకు సంబంధించిన నిబంధనలు కూడా ఉన్నాయి. వియత్నాం పాశ్చాత్య దేశాల భాగస్వామ్యానికి అంగీకారం తెలుపుతూ ఒప్పందాలను సమర్థిస్తున్నప్పటికీ మానవ, శ్రామిక హక్కుల విషయంలో సొంత వైఖరినే కలిగి ఉండాలని నేతలు కోరుకుంటున్నారు.
వ్యక్తిగత హక్కులను గౌరవించలేని రాజకీయ వ్యవస్థతో పాశ్చాత్య దేశాలు ఒప్పందాలు చేసుకోవడం వల్ల ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు. పశ్చిమ దేశాల ప్రభుత్వాలతో వియత్నాం జస్ట్ ఎనర్జీ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ కుదుర్చుకున్న సమయంలో 6 పర్యావరణవేత్తలు వియత్నాం అరెస్ట్ చేయడం మార్పుకు సంకేతంగా చెబుతున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు కమ్యూనిస్ట్ దేశం వియత్నాం ఎదుగుతున్న తీరు, విదేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు అమలుపై పర్యవేక్షణ అవసరమని అంటున్నారు విశ్లేషకులు. చాలా దశాబ్దాల క్రితం మార్క్సిస్ట్ లెనిస్ట్ దేశాలదే భవిష్యత్తు అని అంతా భావించారు. ప్రపంచంలో నిరుపేద వర్గాలు ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు వచ్చాయి, కానీ ఇప్పుడు అది కనిపించడం లేదు. చాలా తక్కువ మంది మాత్రమే చైనాను రాజకీయ నమూనాగా చూస్తారు. చైనా సాధించిన ఆర్థిక విజయాలను ప్రశంసిస్తారు. మొత్తంగా వియత్నాం ప్రభుత్వం ఇప్పుడు అనుసరిస్తున్న విధానాన్నే కొనసాగిస్తూ అభివృద్ధి సాధించాలని భావిస్తుంది. అంటే ఇప్పటి వరకు ప్రజల మీదున్న కఠినమైన నియంత్రణను కొనసాగిస్తూనే వారిని కొత్త ఆలోచనలతో సృజనాత్మకంగా ముందుకు వచ్చేలా ప్రేరేపించాలని అనుకుంటుంది. ఆ విధంగా దేశ ఆర్థిక వ్యవస్థ విస్తరించాలని ఆశిస్తుంది. కానీ విదేశాలు జోక్యం మాత్రం ఆ దేశ భవిష్యత్తును అనుమానంలో పడేసేలా చేస్తుంది. ఎందుకంటే అమెరికా చైనాను వ్యతిరేకిస్తుంది. చైనా వియత్నాం దేశాల మధ్య సహజ సిద్ధమైన కమ్యూనిస్ట్ భావన ఉంటుంది. కాబట్టి వియత్నాంను చైనా వదులుకోదు, ఎలాగైనా తన గుప్పెట్లోనే ఉంచుకోవాలని కోరుకుంటుంది. అయితే అమెరికా ఆ ప్రయత్నాలను ఖచ్చితంగా అడ్డుకుంటుంది. చైనా తైవాన్ దేశాల మధ్య జరుగుతున్న తూతూమైమై ఇప్పుడు వియత్నాంలోనూ జరగనుంది. 2 అగ్రదేశాలు తమ ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు పోటీలు పడి వియత్నాంకు సహకరిస్తున్నప్పటికీ అదెంతకాలం ఉంటుందో అన్నది అనుమానంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇక్కడి పరిస్థితులను మన దేశం తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తుండడం భారత్కు లాభకరంగా ఉంటుందనడంలో సందేహం లేదు.